హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ కార్స్. ఈరోజు ఆగస్టు 26 అండి డేటు. ఈరోజు మన దగ్గరికి షిఫ్ట్ VDI 2010 మోడల్ వెహికల్ సేల్కి వచ్చిందండి. 2010 మోడల్ కార్ అండి, షిఫ్ట్ VDI డీజిల్ వెహికల్ అండి. నంబర్ చూడొచ్చు 5050 ఫ్యాన్సీ నెంబర్ అండి. బండి నంబర్ మంచిగా ఉంది, బండి కూడా మంచి కండిషన్లో ఉంది. 2010 ఆల్రెడీ 15 ఇయర్స్ వెహికల్, కానీ బండి మంచి కండిషన్లో ఉంది. ఎక్కడ రస్ట్ లేదు, గీతలు లేవు, స్క్రాచెస్ లేవు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి కండిషన్లో ఉంది. బండి చూసుకోవచ్చు. మైలేజ్ పరంగా 25 వరకు మైలేజ్ వస్తుంది. VDI వేరియంట్ అండి ఇది. ఈ కారు 5050 ముఖ్యంగా ఫ్యాన్సీ నెంబర్ అండి. చాలామంది ఫ్యాన్సీ నెంబర్ కోసం ట్రై చేస్తుంటారు. ఈ వెహికల్ చూడండి మంచి కండిషన్లో ఉంది. డీజిల్ కారు 25 మైలేజ్ వస్తుంది. ఈ బండిని పూర్తిగా చూపిస్తాను చూడండి. చాలామంది వీడియో 1 నిమిషం 2 నిమిషాలు అట్లా చూసి స్కిప్ చేస్తున్నారు. మరి రేట్ పెట్టలేదు, డీటెయిల్స్ పూర్తిగా చెప్పలేదు అంటారు. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఈ కారు రేట్ అనేది నేను చివరిలో చెప్తానండి. దయచేసి చివరి వరకు చూడండి. ఈ కారు ఒకసారి పూర్తిగా చూపిస్తాను చూడండి. AP28 CE 5050 ఇది తెలంగాణలో ఉంది. తెలంగాణ ఏపీ వాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుందండి ఈ కారు. ఈ కారు యాదాద్రి RTA పరిధిలో ఉంది. ఆలేరులో ఉంటుందండి. మా ఆఫీస్ వచ్చి ఆలేరు. బ్యానర్ సైడ్ చూడొచ్చు, చాలా మంచిగా ఉంది. ఎలాంటి గీతలు, అద్దం చూడొచ్చు, ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎలాంటి ఏం ప్రాబ్లం లేకుండా మంచి కండిషన్లో ఉంది. ఇంజన్ సైడ్ చూపిస్తా చూడండి. చూడొచ్చు, ఇది నాన్ యాక్సిడెంటెడ్ కారు. రైట్ సైడ్ అప్రాన్, ఇది లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి. ఇంజన్ సైడ్ చూడొచ్చు, ఇంజన్ డస్ట్ ఉంది. కస్టమర్ మెయింటెనెన్స్ లేదు. అన్నకు 2-3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంటి కోసం వాడకుండా ఎప్పుడో ఒకసారి, నెలకోసారి, 2 నెలలకోసారి అవసరం ఉన్నప్పుడే తీస్తున్నా. బండి అమ్మేద్దాం, పెద్ద బండి తీసుకుందాం అని అంటుండు. బండి అమ్మేసి పెద్ద బండి తీసుకుందాం అని ఆలోచనతో అమ్ముతుండన్న. లైట్ కొంచెం డల్ ఉంది, హెడ్ లైట్. ఈ బంపరు క్లిప్స్ పోయినట్టున్నాయి, స్క్రూ పెట్టిరు. ఫెండర్ మంచిగా ఉంది, అంత జెన్యూన్ ఉంది. షోరూమ్ పెయింట్తో ఉంది బండి. టైర్లు యావరేజ్ ఉంటాయి, ఒక 20-30% ఉంటాయి. టైర్లు అయితే మామూలుగా ఉన్నాయి. బండి సస్పెన్షన్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. బండి డ్రైవింగ్ కూడా చాలా స్మూత్గా పోతుంది. రైట్ సైడ్ పిల్లర్ అయితే ఏం డ్యామేజ్ లేదు, నాన్ యాక్సిడెంటెడ్. పిల్లర్ అయితే ఎలాంటిది లేదు. ఈ రైట్ సైడ్ డోర్ కూడా ఓపెన్ కాలేదు. కారుకు చూసినట్టయితే 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ రిమోట్ అయితే లేదు, సెంట్రల్ లాకింగ్ పని చేయట్లేదు. ఇంటీరియర్ సైడ్ చాలా నీట్గా ఉంది. సీట్లు కూడా కొత్తగానే ఉన్నాయండి. 70-80% సీట్లు ఉన్నాయి. ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది కారుకు. బ్యాక్ సీట్లు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా ఉన్నాయి కార్ సీట్లు. బ్యాక్ సైడ్ డోర్ చూసుకుంటే కనుక డోర్ కూడా ఎలాంటి గీతలు లేకుండా మంచిగా ఉంది. డోర్ కూడా ఓపెన్ అయితే కాలేదు, షోరూమ్తో వచ్చిన రబ్బర్ అట్లానే ఉంది పేస్ట్ డోర్కి. క్వార్టర్ ప్యానల్, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ ఉంది. టైర్ ఒక 30-40% ఉంటుంది బ్యాక్ సైడ్ టైరు. ఇక్కడ పెయింట్ రిమూవ్ అయింది అంతేగాని మంచిగానే ఉంది. ఇప్పటికిప్పుడు బండికి ఎలాంటి పెయింటింగ్ ప్రాబ్లం లేదు, చాలా నీట్గా ఉంది. ముఖ్యంగా 5050 నంబరు. ఓకే, డిక్కీలు వేస్తలేదు. లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. డిక్కీ సైడ్ చూసుకుంటే డిక్కీ అయితే ఏం ఓపెన్ కాలేదు. బంపర్ కూడా బాగానే ఉంది. డిక్కీ డోర్ అయితే ఏం ఓపెన్ కాలేదు. ఇలాంటి డ్యామేజెస్ అయితే లేవు ప్రస్తుతానికి. బండికి మంచిగానే ఉంది. అంతా జెన్యూన్, 90% జెన్యూన్ ఉంది. చిన్న చిన్న అక్కడక్కడ టచ్అప్లు ఉన్నాయి అంతేగాని. డీజిల్ వెహికల్ అండి, షిఫ్ట్ డీజిల్ వెహికల్ అంటే మంచి మైలేజ్ ఉంటుంది. 20 పైన 25 దాకా వస్తుంది, మంచి మెయింటెనెన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ జెన్యూన్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ పిల్లర్ అప్రాన్ చూసుకుంటే అన్ని ఒరిజినల్ ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్ సారీ. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ అయితే ఓపెన్ కాలేదు. ఇది పవర్ విండో. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ చూసుకుంటే సీట్లు మంచిగా ఉన్నాయి చూడు, ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇది ఫ్రంట్ డోర్ సైడ్ చూడడు. ఇది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. పిల్లర్ జెన్యూన్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఇది ముఖ్యంగా ఏంటి అని అంటే ఇన్ని సంవత్సరాల బండి అయినా సరే చాలా వరకు రస్ట్ వస్తుంటాయి. ఈ బండికి రస్ట్ అట్లాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు. సీట్లు చూడొచ్చు, మంచి కండిషన్లో ఉన్నాయి. బాగుందండి కారు, తక్కువ ధరలో ఉంది బండి. ఈ బండి ఆలేరులో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఎలాంటి గీతలు లేవు. టైరు 30% ఉంటుంది.
వేసుకుంటే 2 టైర్లు వేసుకోవాలి బండికి, లేకపోతే ఏమవుతుంది. ప్రస్తుతానికైతే రన్నింగ్ కండిషన్లో ఉంది బండి, మంచి కండిషన్లో ఉంది. ఈ కార్ ఆలేరులో ఉంటుంది. మా నెంబర్ వచ్చి 9704217843 అండి. ఇక చివరికి ఈ కార్ రేట్ వచ్చి కస్టమర్ 1,70,000 చెప్తుండో. దీని జీవితకాలం ఇంకా 2 నెలలే ఉంది. మరి 2 నెలలే ఉంది, 1,70,000 అని చాలామంది కామెంట్ పెడుతుంటారండి. డీజిల్ కార్లు దొరుకుతలేవు. షిఫ్ట్కి అయితే మార్కెట్లో ఉన్న డిమాండ్ గమనించి మీరు అడగొచ్చు రేటు. మీ రేట్ ఏమైనా ఆఫర్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే మాకు కాల్ చేయండి. ఒకవేళ వచ్చి బండి చెక్ చేసుకున్నాక కస్టమర్తో మాట్లాడినా సరిపోతుందండి. మాకు ఒక 10,000 కమిషన్ ఇస్తే సరిపోతుంది. మీరు కస్టమర్తోని పూర్తిగా బండి చెక్ చేసుకున్నాక రేట్ మాట్లాడుకునే ఛాన్స్ ఉందండి. చాలామంది బయ్యర్లు ఏం చేస్తారంటే కస్టమర్ ఒక దగ్గర పెట్టి బండి చూపించి రేట్ అనేది వాళ్ళే మాట్లాడుతుంటారు. నేను అట్లేం లేదన్నా, కస్టమర్కు డైరెక్ట్ మిమ్మల్ని కూర్చోబెడతా, మీరు మాట్లాడుకోండి, నాకు కమిషన్ ఏంటి సరిపోతుంది. పేపర్ల పని ఏమైనా ఉంటే నేను చేపించి పెడతా మీకు. సీసీ కానీ ఎన్ఓసి కానీ ఏది ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎన్ఓసి కావాలన్నా సరే అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్కి. చూసుకోండి, 2 months వరకే వ్యాలిడిటీ ఉంది. తర్వాత 5 years రెన్యువల్ అవుతుంది. మామూలుగా 10,000 పెడితే రెన్యువల్ అయితే అయిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.